పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ రోజున కార్యక్రమాలు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి, అనుకూలంగా ఉండే విధంగా ఉండడానికి అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా దూర ప్రయాణాలకి, విద్యా నిమిత్తం విద్యార్థులకి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు, అంటే ఉన్నత విద్య కొరకు దూర ప్రదేశాల్లో ప్రయత్నాలు సాగించే విద్యార్థులకు విద్యాపరమైన విషయాలలో మంచి ఆహ్వానాలు అందుకోవడం, అలాగే దాంతోపాటుగా ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలలో ఎక్కువ ఆసక్తి చూపించడం, దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనడం, మానసిక ప్రశాంతత పెరిగే విధంగా కుటుంబ సభ్యులందరితో కలిసి ఏదన్నా ఆధ్యాత్మిక పుణ్యక్షేత్ర సందర్శన చేయడానికి అవకాశాలు అధికంగా కలిగిన రోజుగా ఒకటి భావించవచ్చు. తండ్రి యొక్క ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. తండ్రి యొక్క తల్లి తండ్రులకి సౌకర్యాలు కల్పించడంలో ఎక్కువ శాతం ఈ రోజున మీరు దృష్టి సారిస్తారు. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. వృషభ రాశి వారికి ఆకస్మికమైన వ్యయములు అయినప్పటికీ కూడా వాటిని అధిగమించే విధంగా మీ యొక్క ఇన్కమ్, ఆదాయం కూడా ఉండడం అనేది, అలాగే వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ, మీ యొక్క అభిప్రాయాలు వ్యక్తపరిచేటప్పుడు కానీ వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళకపోతే అపార్థాలకి అవకాశం ఉన్న రీత్యా ఆలోచించి ఆచితూచి మాట్లాడడం, నిర్ణయాలు తీసుకోవడం, అలాగే ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళడం, తొందరపాటు నిర్ణయాలు లేకుండా జాగ్రత్తలు వహిస్తూ ఆత్మీయుల సహకారంతో ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ మిథున రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు, అలాగే మైత్రి బంధాలు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామి వ్యవహారాలు కూడా చాలా చక్కగా ఉంటాయి. జీవిత భాగస్వామితో ఏర్పడిన చిన్నపాటి విభేదాలు లాంటివి కానీ, కొంత ఎడబాటు కానీ అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయం. అందరూ కూడా ఒకే మాట మీద ఉంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉంటూ ఆశాజనకంగా ఉండడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం మొదలైనవి పెరిగేందుకు కూడా అవకాశాలు కనబడుతున్నాయి. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతని పెంచుకునే విధంగా కృషి చేయాలి. ఆకస్మికంగా వ్యక్తులతో అనవసరమైన వాగ్వాదాల్లో జోక్యం చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏది మాట్లాడినా యథార్థవాది, బంధు విరోధి అన్న రీతిలో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్న రీత్యా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించవచ్చు. అలాగే మీ కృషికి తగిన ప్రతిఫలం పొందే విధంగా మీకు గుర్తింపు, గౌరవం అనేది లభిస్తుంది. చాలా కష్టంతో, శ్రమతో ఆశించిన ఫలితాలు సాధించడానికి చేసే ప్రయత్నాలు మీకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి అవకాశం కనబడుతోంది. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. సింహరాశి వాళ్ళకి ఈ రోజున సంతానపరమైన విషయాలలో నూతన ఆలోచనలు, వారి కొరకు చేసే పెట్టుబడులు, అలాగే ముఖ్యమైన విషయాలలో, అంటే ఎవరన్నా మామూలుగా ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కానీ, విందు వినోదాల్లో పాల్గొనడానికి చేసే ప్రయత్నాలు కానీ అనుకూలంగా ఉంటాయి. ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ఖర్చు అవ్వడం రీత్యా కొంత చికాగ్గా అనిపించినప్పటికీ దాన్ని, ఆ యొక్క ఖర్చుని మీ యొక్క విషయాలకు అనుగుణంగా, అంటే ఖర్చు అయినా అది మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉండే నేపథ్యంలో మీరు మంచిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. సంతాన విషయంలో, క్రియేటివిటీ విషయంలో, పెట్టుబడుల విషయంలో ఏదైనా సరే అయ్యే ఖర్చులు మీకు మానసిక ఆనందాన్ని ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు కూడాను. కన్యా రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో ఎక్కువ ఫోకస్ చేస్తారు.
నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలు, అలాగే విద్యార్థులకు హాస్టల్ సంబంధమైన విషయాలలో హాస్టల్ వసతుల కొరకు చేసే కార్యక్రమాలు అదిగా ఉంటాయి. విద్యార్థులు విద్యాపరమైన విషయాల్లో ఎక్కువ శాతం దృష్టి సారించి గట్టిగా కృషి చేస్తూ శ్రమతో ఫలితం సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కుటుంబ వాతావరణం అంతా కూడా ఆ విషయంలో వారికి సపోర్ట్ ఇస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. అలాగే హైగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల విద్యార్థులకు విద్యా సంబంధమైన సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యంగా మనకి ఈ చిత్తా, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే సంఘంలో గుర్తింపు, గౌరవం పెరుగుతున్నప్పటికీ కూడా సహకరించే వ్యక్తుల యొక్క నేపథ్యాన్ని తీసుకున్నట్లయితే మీరు ఆశించిన స్థాయిలో వారు సహకరించట్లేదన్న కొంత ఒక భావన ఉన్నప్పటికీ కూడా మీరు ఎలాగోలా తెలివిగా మేనేజ్ చేసి సహకారం లేకపోయినా మీ పనులు మీరు చేసుకునే విధంగా ముందుకు వెళ్ళడానికి చక్కగా కృషి చేస్తారు. అనుకున్న ఫలితాలు అనుకున్న సమయంలో సాధిస్తారు. శ్రమతో చక్కటి ఫలితాలు సాధిస్తూ లక్ష్యాన్ని ఏర్పరచుకున్న లక్ష్య సాధన దిశగా మీరు కృషి చేస్తూ ముందుకు పెడతారు. అన్ని పనులు కూడా సజావుగా మీరు అనుకున్న సమయంలో పూర్తవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా మీకు మాటల విషయంలో వీళ్ళంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక సంబంధమైన విషయాలలో మాట్లాడేటప్పుడు, వాగ్దానాలు చేసేటప్పుడు వీళ్ళంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆహార స్వీకరణ, కొత్త ప్రదేశాల్లో ఆహారం తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తలు. అంటే మీ యొక్క నిత్య జీవన కృత్యాలు అంటే దినచర్యలో వచ్చే చిన్నపాటి తేడాల వల్ల కూడా కొంచెం ఆరోగ్యరీత్యా కొంత డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది. కనుక వీలైనంతవరకు మీరు యోగా, మెడిటేషన్ లాంటిది పాటించడం, ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవడం, ముఖ్యమైన పనులు వాయిదా పడుతున్నప్పటికీ దాని గురించి టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుంది. కుటుంబపరమైన విషయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని అమలుపరచడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా కొంత సామాన్య ఫలితాలు ఇస్తూ ముందుకెడుతుంది. ధనస్సు రాశి. అమ్మ, మరి ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనుసు రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతత పెంచుకునే విధంగా కృషి చేస్తారు. మౌనంగా అనుకున్న పనులు సాధించడానికి ఎక్కువ భాగం కృషి చేస్తారు. అలాగే మీ కొరకు మీకు ఖర్చులు అధిక శాతంలో చేసుకోవడం, సంఘంలో వ్యక్తులతో మంచి రేపో అంటే వాళ్ళతో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలు. అయితే ముఖ్యమైన విషయాల్లో అంటే భాగస్వామ్య వ్యవహారాల్లో ఘర్షణాత్మకమైన వాతావరణం ఏర్పడుతూ ఉండే రీత్యా ఘర్షణ లేకుండా పనులు సానుకూలంగా పూర్తవుతూ ముందుకు వెళ్ళడానికి, సమయం వృధా కాకుండా ఉండడానికి, మీ శ్రమ, సమయం, ధనం వృధం కాకుండా ఉండడానికి తప్పనిసరిగా సుమంతో శ్రీ కార్తవీర్యార్జున అనే మంత్రాన్ని పఠిస్తూ భాగస్వామ్య వ్యవహారాల్లో దృష్టిని సరిగ్గా పెట్టుకుని జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే మీకు సమస్యల్ని అధిగమించగలుగుతారు. మకర రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాలు చాలా అధికంగా ఉంటాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కార్యక్రమాల్లో అంటే ముఖ్యంగా చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న విషయాల్లో అది గృహ నిర్మాణ విషయం కావచ్చు, లేకపోతే స్థలాలు కొనుగోలు కొరకు కానీ మీరు చేసే ప్రయత్నాలలో, స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెట్టడానికి మీరు చేసే కార్యక్రమాల్లో చాలా వరకు ఒక కొత్త విషయాన్ని అంటే అవకాశాన్ని మీరు పొందడం, దాని ప్రకారం ఎలా చేస్తే బాగుంటుందని మీ యొక్క సోదర వర్గంతో మీరు చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం అయితే ఉంది. ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ అది ఎక్కువ శాతం పెట్టుబడుల నిమిత్తం మీరు ఆలోచనలో పెట్టుకోవడం వల్ల అది ఆ రకమైన ఖర్చులు అవ్వడానికి కూడా ఆస్కారం కనబడుతుంది. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే ధనిష్ట, శతభిషం, మీకు పూర్వభద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున ఆలోచనలు చాలా వరకు అనుకూలిస్తాయి. ముఖ్యంగా సంతాన వర్గం విషయంలో వారి యొక్క ఎదుగుదల కొరకు మీరు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. వారి యొక్క విద్యా నిమిత్తం మీరు ఎక్కువ ఫోకస్ చేస్తారు. అలాగే వారి విద్యకి సంబంధించిన విషయాల్లో కానీ, వారి యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఘర్షణాత్మకమైన మానసిక పరిస్థితి మీకు ఉన్నప్పటికీ
దాన్ని మీరు సులువుగా జయిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే ఎక్కువ భాగం మీ యొక్క ఫోకస్ మీ యొక్క సంతానం యొక్క విద్యా నిమిత్తం, అలాగే ఆర్థిక పెట్టుబడుల కోసం ఎక్కువ కేటాయిస్తారు. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాం. దాంట్లో పురోభద 4 పదం, ఉత్తరభద 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ మీనరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో చాలా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు. నూతన బాధ్యతలు పెరుగుతాయి, గౌరవం పెరుగుతుంది. ఆర్థిక సంబంధమైన విషయాల కన్నా కూడా గౌరవ సంబంధమైన విషయాల్లో మీ యొక్క గౌరవం రెట్టింపు అవ్వడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా కనబడుతున్నాయి. నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి దూర ప్రదేశాల నుంచి వృత్తిపరమైన విషయాల్లో హయ్యర్ అథారిటీస్గా ఏదైనా ప్రయత్నాలు చేసే వాళ్ళకి నూతన అవకాశాలు కొన్ని కనబడుతున్నాయి.